హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే డైమెన్షనల్ అనాలిసిస్. చూడమ్మ, పేరు చూసి కంగారు పడద్దు. డైమెన్షనల్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఈజీ టాపిక్. ఐఐటి జేఈలో, నీట్లో, ఎంసెట్లో ఈజీగా స్కోర్ చేయగలిగే బిట్స్ దీంట్లోంచి వస్తాయమ్మా. ఓకే అమ్మా. సో డైమెన్షనల్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఈజీ టాపిక్. పేరు చూసి మోసపోకండి, పేరు అలా కష్టంగానే ఉంటుంది. ఓకే అమ్మా, కానీ చాలా చాలా ఈజీ టాపిక్ అమ్మ. చూడండి, మీరే చూస్తారు ఎంత ఈజీ అనేది. ఓకే, సో డైమెన్షనల్ అనాలిసిస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి కొన్ని ఉన్నాయి కదమ్మా. ఎన్ని ఉన్నాయి? ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఉన్నాయి. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూడండి. ఏంటా 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటమ్మా ఒకసారి చెప్పండి. చూడండి, ఫస్ట్ది మాస్, రెండోది లెంగ్త్. ఆర్డర్ ఏ ఆర్డర్లో రాసినా పర్లేదమ్మా, మొత్తం అన్ని 7 రావాలి. మాస్, లెంగ్త్. మూడోది టైం. నాలుగోది ఎలక్ట్రిక్ కరెంట్. నాలుగోది ఏంటమ్మా? ఎలక్ట్రిక్ కరెంట్. ఐదోది టెంపరేచర్. థర్మోడైనమిక్ టెంపరేచర్ అని రాస్తారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో. ఓకేనా? ఐదోది టెంపరేచర్. ఆరోది ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీ. లాస్ట్ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. లాస్ట్ది ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, వీటిని డైమెన్షనల్ అనాలిసిస్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడమ్మా. డైమెన్షనల్ అనాలిసిస్లో వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, మాస్ని చూడండి, ఒక స్క్వేర్ బ్రాకెట్ రాసి దాంట్లో క్యాపిటల్ M అని రాస్తాం అమ్మ. సో మాస్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఒక స్క్వేర్ బ్రాకెట్ రాసి M అని రాస్తాం. ఈజీగా కదా గుర్తుపెట్టుకుంటాం. లెంగ్త్ని ఇదిగోండి ఈ విధంగా రాస్తాం, L, క్యాపిటల్ L. ఓకే, టైంని క్యాపిటల్ Tతో రిప్రజెంట్ చేద్దాం. కరెంట్ని కొన్ని టెక్స్ట్ బుక్స్లో I రిప్రజెంట్ చేస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో A రిప్రజెంట్ చేస్తాడమ్మా. అయితే ఐటీజేఈ బిట్స్లో A ఇవ్వటం నేను చూశాను, సో A అనే రాస్తున్నాను నేను. ఐటీజేఈలో కానీ నీట్లో కానీ వాడు A అని మెన్షన్ చేయడం చూసా బిట్స్లో, సో నేను A అనే రాస్తున్నాను. టెంపరేచర్ని Kతో రిప్రజెంట్ చేస్తాం. కొన్ని టెక్స్ట్ బుక్స్ తీటా అని కూడా రాస్తాయి. టెంపరేచర్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ తీటా అని కూడా ఇస్తాయి. బట్ ఐఐటిజేఈ బిట్స్లోని వాటిలో ఆప్షన్స్లో నేను చూసినప్పుడు K చూసాను, అందుకని చెప్పి K అని రాస్తున్నా. ల్యూమినస్ ఇంటెన్సిటీని CD, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ MOL. ఓకే అమ్మా, ఈ రకంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఏంటిది? డైమెన్షనల్ అనాలిసిస్. ఇప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ టాపిక్లోకి వెళ్తున్నాం అమ్మా. డైమెన్షనల్ అనాలిసిస్లో మనం ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. అయితే ఒక విషయం చూడండమ్మా, మనకి బేస్ క్వాంటిటీస్ ఏంటంటే ఇవన్నీ బేస్ క్వాంటిటీస్ అనమ్మా. అయితే మెయిన్ ఈ 3 ఏంటమ్మా? మెయిన్ ఆ 3 మాస్, లెంగ్త్, టైం. 90% క్వశ్చన్స్ వీటి మీద ఉంటాయి. మాస్, లెంగ్త్, టైం. అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచర్ తగులుతుంది. అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచర్ అనేది అప్పుడప్పుడు మనకు తగులుతూ ఉంటాయి. ఓకే, చాలా రేర్గా ఇది తగులుతుంది. ఇదైతే ఎప్పుడు చూడలేదమ్మా నేను ఇప్పటి వరకు. దీని మీద అడిగిన బిట్ అయితే నేను చూడలేదు, ఏది ల్యూమినస్ ఇంటెన్సిటీ మీద. ఓకేనా? సో మనకి ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అంటే మిగతా ఇంపార్టెంట్ అని కాదు, మిగతా కూడా అడుగుతాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ టాపిక్లో వస్తే కంపల్సరీ ఇది వస్తుంది. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మ్యాక్సిమం చాలా వరకు ఫార్ములాస్లో ఉంటుంది ఇది. ఓకే, ఇది ఇంపార్టెంట్ కాదని కాదు చెప్తున్నా. ఎక్కువగా ఇవి అడుగుతాడు. ఇవి ఉంటాయి 90%, 80% అనుకోండి. మిగిలిన 20% బిట్స్లో ఇవి కూడా తగిలే ఛాన్స్ ఉంది. ఇదైతే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఓకే అమ్మా. సో ఈ రకంగా మనం డైమెన్షనల్ అనాలిసిస్లో ఈ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాయమన్నాడు అనుకోండి. వెలాసిటీ లేదా స్పీడ్. ఓకే, స్పీడ్ ఫార్ములా మీకు తెలుసమ్మా? స్పీడ్ ఫార్ములా మీకు తెలుసా? ఏదమ్మా? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ అని అడిగాడు అనుకోండి.
డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ని ఇదిగోండి ఇలా రిప్రజెంట్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్ పెట్టి స్పీడ్ అని రాస్తాం. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ లేదా డైమెన్షన్స్ ఆఫ్ స్పీడ్. ఓకే చూడండి, స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఓకే, స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ అంటే ఏంటి? లెంగ్త్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఎల్ తోటి. సో ఇక్కడ మనం ఎల్ అని రాస్తాం, స్క్వేర్ బ్రాకెట్ పెట్టకపోయినా పర్వాలేదు. ఓకే, కొన్ని బిట్స్ చేసిన తర్వాత మనకు అలవాట్లో స్క్వేర్ బ్రాకెట్ తీసేస్తాము ఫాస్ట్గా చేసేటప్పుడు. ఓకేనా? టైంని టీతో రిప్రజెంట్ చేస్తాం. అయిపోయిందా? అదే డైమెన్షనల్ ఫార్ములా. దాన్ని ఎలా రాస్తామంటే ఎల్ టీ పవర్ -1, టీ పైకి వెళ్తే ఏమవుతుందమ్మా? టీ పవర్ -1, L1 టీ పవర్ -1 అని రాస్తామమ్మా. ఓకే, జనరల్గా డైమెన్షనల్ ఫార్ములాలో ఎంని కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఎం లేదు కాబట్టి అక్కడ 0 పెడతాం, m⁻0. అర్థమైందా? స్పీడ్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ని ఎల్ తోటి, టైం అని టీ తోటి రిప్రజెంట్ చేస్తాం. నేను దీన్ని ఎలా రాశాను? ఎల్ ఇలా ఉంచేసి టీని పైకి తీసుకెళ్ళి అప్పుడు టీ పవర్ -1 అవుతుంది కదా. సో L⁻1 టీ పవర్ -1 అని రాయాలి. కానీ జనరల్గా ఎం కూడా ఇంక్లూడ్ చేస్తారా? ఇంక్లూడ్ చేయకపోయినా పర్లేదు. అంటే ఈ ఫార్ములాలో ఎం లేదు, ఎం లేకపోతే ఇంక్లూడ్ చేయకపోయినా పర్లేదమ్మా. బట్ ఎంని కూడా ఇంక్లూడ్ చేస్తే మనం 0 పెట్టాలి. దిస్ ఈజ్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్. జనరల్గా ఎంఎల్టీలో రాస్తాం. డైమెన్షనల్ ఫార్ములా జనరల్గా ఎంఎల్టీలో రాస్తాం. ఇవి ఏమన్నా అడిషనల్గా వచ్చినాయి అనుకోండి, ఇవి కూడా యాడ్ చేస్తాం ఇటు పక్కన. అడిషనల్గా ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కనుక వస్తే వాటిని అడిషనల్గా మనం పక్కన యాడ్ చేస్తాం. జనరల్గా ఇలా రాస్తాం ఎంఎల్టీ. ఎలా రాస్తామమ్మా? m0 L1 టీ పవర్ -1. ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఇది డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షనల్ ఈక్వేషన్ అంటుంది. ఎవరికి? స్పీడ్కి డైమెన్షనల్ ఈక్వేషన్. అయితే వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ స్పీడ్ అన్నాడు అనుకోండి, అలా అడగడమ్మా, చెప్తున్నాను మామూలుగా. అసలు యాక్చువల్గా డైమెన్షన్స్ అంటే ఏంటో తెలియాలి కదా. డైమెన్షన్స్ ఆఫ్ స్పీడ్ అంటే m⁻0 L⁻1 టీ పవర్ -1 కాదు. వీటి పవర్స్ ఉన్నాయి చూసారా, ఇవేంటి? బేస్ క్వాంటిటీస్ అంటాం. ఎంఎల్టీని ఏమంటామమ్మా? బేస్ క్వాంటిటీస్ అంటాం. బేస్ క్వాంటిటీస్కి పవర్స్ ఉన్నాయి చూసారా, దాన్ని డైమెన్షన్ అంటాం అమ్మా. అంటే 0, 1, -1. సో డైమెన్షన్స్ ఆఫ్ స్పీడ్ అంటే ఏంటమ్మా? ఈ పవర్స్. అయితే జనరల్గా మనం ఇది ఇలాగే రాస్తాం. ఇది రాయం అసలు, ఇది అసలు అడగడు కూడా. ఈ రకంగా క్వశ్చన్ అడగడమ్మా, మనం జనరల్గా ఇలాగే రాస్తాం. సో స్పీడ్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అంటే యాక్చువల్గా 0, 1, -1 అని చెప్పాలి. కానీ మనం ఇలాగే చెప్తాం, m⁻0 L⁻1 టీ పవర్ -1. అంటే డైమెన్షన్స్ అంటే ఏంటమ్మా? దే ఆర్ ది పవర్స్ టు విచ్ ద బేస్ క్వాంటిటీస్ ఆర్ రేజ్డ్. డైమెన్షన్స్ అంటే ఏంటి? డెఫినేషన్ రాసేటప్పుడు అలా రాయాలి, ద పవర్స్ టు విచ్ ది బేస్ క్వాంటిటీస్ ఆర్ రేజ్డ్. దీన్ని ఏమంటాం? డైమెన్షనల్ ఈక్వేషన్ అంటాం, లేదా డైమెన్షనల్ ఫార్ములా అంటాం. డైమెన్షన్స్ ఆఫ్ స్పీడ్ అంటే ఇదే, డైమెన్షనల్ ఫార్ములా అంటే ఇదే. అయితే జనరల్గా డైమెన్షనల్ ఫార్ములానే అడుగుతాడు, జనరల్గా కాదు, డైమెన్షనల్ ఫార్ములానే అడుగుతాడమ్మా. ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా మాత్రమే అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. సో డైమెన్షన్స్ అంటే ఏంటమ్మా? ద పవర్స్ టు విచ్ ద బేస్ క్వాంటిటీస్ ఆర్ రేజ్డ్. ద పవర్స్ టు విచ్, పవర్స్ అంటే ఇవి, టు విచ్ ద బేస్ క్వాంటిటీస్ అంటే ఎంఎల్టీ ఇవన్నీ బేస్ క్వాంటిటీస్, ది బేస్ క్వాంటిటీస్ ఆర్ రేజ్డ్. సో దీన్ని డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఇదే అమ్మా, ఇంతే. అయితే ఇప్పుడు నేను మీరు పాజ్ చేసి రాసుకుందరు, కానీ నేను నెక్స్ట్ ఏం చేస్తా అంటే 1 by 1 దగ్గర ఒక 30-40 ఫార్ములాలు రాస్తా అమ్మా. అయితే చూడమ్మా, మీరు కంగారు పడకండి, మీకు చాలా టర్మ్స్ కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే ఇంటర్మీడియట్లో అడుగు పెట్టారు కాబట్టి చాలా టర్మ్స్ కొత్తగా ఉంటాయి. ఆ టర్మ్స్ని మీకు తెలియదు కాబట్టి నేను ఫార్ములా చెప్పేస్తా. ఒక టర్మ్ రాసి, ఒక టర్మ్ ఇచ్చి ఆ టర్మ్కి సంబంధించిన ఫార్ములా చెప్తా. ఆ ఫార్ములా బట్టి మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి ట్రై చేయండి. ఓకే అమ్మా? ఆ ఫార్ములా బట్టి మీరు ఏం చేస్తారు? డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి ట్రై చేయండి అమ్మా. అర్థమవుతుందా? సో స్టార్ట్ చేద్దాం మనం. సో ఇది ఫస్ట్ ఇది రాసుకోండి అమ్మా, ఫస్ట్ ఇది రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఏంటి డైమెన్షన్స్ అంటే ఏంటమ్మా? ద పవర్స్ టు విచ్ ది బేస్ క్వాంటిటీస్ ఆర్ రేజ్డ్. ఆ డెఫినేషన్ రాసుకోండి. ఓకేనా? సో ఇది రాసేసుకుంటే కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మీ ప్రాక్టీస్ కోసం దగ్గరగా 25-30 ఫార్ములాస్ మనం రాద్దాం. రాసిన తర్వాత IIT JEE లెవెల్లో ఎటువంటి బిట్స్ అడిగాడు, ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, అవన్నీ చూద్దాం అమ్మా.
ఓకేనా? ఈ డైమెన్షనల్ అనాలిసిస్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సరే పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, ఇప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ చూద్దాం. ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీకి నేను చెప్తాను, అది పక్కన ఫార్ములా కూడా చెప్తాను. దాని ప్రకారం డైమెన్షనల్ ఫార్ములా మీరు రాయడానికి ట్రై చేయండి, పక్కన యూనిట్ కూడా రాయండి. ఓకేనమ్మా, డైమెన్షనల్ ఫార్ములా యూనిట్ కూడా రాద్దాం. ఫస్ట్ మనం వెరీ సింపుల్ క్వాంటిటీతో వెళ్దాం. ఏరియా సింపుల్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అనుకోండి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దేనికైనా డైమెన్షనల్ ఫార్ములా ఒకటే ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మీకు తెలుసు కాబట్టి దాని ఫార్ములా రాద్దాం. లెంగ్త్ ఇంటూ లెంగ్త్, అంతే కదమ్మా? లెంగ్త్ ఇంటూ లెంగ్త్, అంతేనా? సో డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్, ఫినిష్, అంతేనా? ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాయిస్తామంటే m0 L స్క్వేర్ T0 ఇలా కూడా రాయొచ్చు. ఇలాగే వదిలేయచ్చాము, తప్పలేదు. ఇలా అయినా వదిలేయచ్చు, లేదంటే ఇలాగైనా రాయొచ్చు. యూనిట్స్ ఏమవుతాయి? లెంగ్త్కి యూనిట్ మీటర్, ఈ లెంగ్త్కి కూడా యూనిట్ మీటర్, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. యూనిట్ ఏంటమ్మా? మీటర్ స్క్వేర్. అయిపోయింది, ఏరియా అయిపోయింది. అమ్మా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయినా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయినా, ఏదైనా డైమెన్షనల్ ఫార్ములా అయితే అదే వస్తుంది. ఏంటది? ఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేద్దాం? వాల్యూమ్ రాద్దామా? వాల్యూమ్. నెక్స్ట్ వాల్యూమ్ రాద్దాం. వాల్యూమ్ ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. చూడండి, అన్నిటికి డైమెన్షనల్ ఫార్ములా ఎల్లే. లెంగ్త్ అన్నా లెంగ్తే, బ్రెడ్త్ అన్నా లెంగ్తే, హైట్ అన్నా కూడా లెంగ్తే కదా. సో అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఎల్ అంటే ఎల్ ఇంటూ ఎల్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్. దీని ఎలా రాయొచ్చు? m0 L క్యూబ్ T0. యూనిట్ ఏమవుతుందమ్మా? మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్, మీటర్ క్యూబ్. ఓకే, ఏరియా అయిపోయింది, వాల్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ రాద్దాం, డెన్సిటీ రాద్దామా? డెన్సిటీ రాద్దాం. డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. తెలుగు మీడియం వాళ్ళు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. నా తెలుగు అంతగా రాదులేమ్మా, సరదాగా చెప్పాను. ఓకే, మాస్ బై వాల్యూమ్. ఓకే, డెన్సిటీ అంటే ఏంటమ్మా? మాస్ బై వాల్యూమ్. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా m, వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ రాసాం, ఎల్ క్యూబ్. ఇది పై ఎల్ క్యూబ్ పైకి వెళ్తే L పవర్ -3 అవుతుంది. సో m1 L పవర్ -3 T పవర్ 0. MLTలో రాస్తాం అమ్మా, జనరల్గా అలా రాస్తాం. సింపుల్గా m1 పెట్టకపోయినా పర్లేదమ్మా, 1 పెట్టకపోయినా 1 అని అర్థం కదా. సో mL పవర్ -3 T0 అలా రాయొచ్చు. mL పవర్ -3 T0 అని రాయొచ్చు, లేదా T0 తీసేసి సింపుల్గా mL పవర్ -3 అని రాయొచ్చు. ఏదైనా రాయొచ్చు అమ్మ, మన ఇష్టం అది. ఓకే, దీనికి యూనిట్ ఏమవుతుంది? మాస్కి యూనిట్ ఏమో కేజీ, వాల్యూమ్కి యూనిట్ మీటర్ క్యూబ్, అంతే కదమ్మా? ఇది కేజీ డివైడెడ్ బై వాల్యూమ్కి యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్. సో మీటర్ క్యూబ్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఏం చూద్దాం? స్పీడ్ చూద్దామా? స్పీడ్ కానీ వెలాసిటీ కానీ, స్పీడ్ ఆర్ వెలాసిటీ. అమ్మ స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి అనేది మనం 3rd చాప్టర్లో చూస్తాం. 3rd చాప్టర్. ఓకే, ప్రస్తుతానికి స్పీడ్ ఆర్ వెలాసిటీ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్పీడ్ ఆర్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం లేదా డిస్ప్లేస్మెంట్ బై టైం. స్పీడ్ అయితే డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అయితే డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాస్తాం అమ్మా. ఓకే, డిస్టెన్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎల్. డిస్టెన్స్ అంటే లెంగ్తే కదమ్మా, సో ఎల్. టైంకి డైమెన్షనల్ ఫార్ములా టీ. సో ఇదేమవుతుంది? ఎల్ టీ పవర్ -1 పైకి వస్తుంది కదా, టీ పైకి వస్తుంది కదమ్మా, టీ పవర్ -1. సో ఇలా వదిలేయండి, లేదంటే m0 L1 టీ పవర్ -1, m పవర్ 0 L పవర్ 1 టీ పవర్ -1 అని రాయొచ్చు. ఓకే, యూనిట్ ఏమవుతుందమ్మా? డిస్టెన్స్కి యూనిట్ ఏంటి? మీటర్ డివైడెడ్ బై టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. ఓకేనా? లేదంటే దీన్ని మీటర్ సెకండ్ ఇన్వర్స్ అలా అయినా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చమ్మా. ఓకేనా? మన ఇష్టం అది. అయితే మనం రూల్స్ కొన్ని మాట్లాడుకున్నాం కదా, రూల్స్ కూడా చూడండి. ఇక్కడ 2 సాలిడ్స్లో ఉపయోగించకూడదు. ఓకే, సరే అమ్మా. నెక్స్ట్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఏంటమ్మా? యాక్సలరేషన్.
చాలా చెప్తాము, వరుసగా చెప్పుకుంటే అంతా ఓపికగా వినండి. యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. వెలాసిటీ డివైడెడ్ బై టైం. యాక్సలరేషన్ అంటే ఏంటమ్మా? వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఏంటి? డైమెన్షనల్ ఫార్ములా ఇదిగోండి, ఆల్రెడీ రాసాం, అది ఇక్కడ రాసేద్దాం. LT⁻⁻1 డివైడెడ్ బై టీ. అంతేనా? ఈ టీ పైకి వచ్చింది అనుకోండి, మళ్ళీ T⁻⁻1 అవుతుంది. సో T⁻⁻1 T⁻⁻1 T⁻⁻2 అవుతుంది. కాబట్టి LT⁻⁻2 డైమెన్షనల్ ఫార్ములా. M రాస్తే రాయండి, M⁻0 L⁻1 T⁻⁻2. రాయకపోయినా పర్వాలేదు, M లేదు కాబట్టి. సో వెలాసిటీ బై టైం LT⁻⁻2. ఈజీగానే ఉందమ్మా, ఈజీగానే ఉంటుంది. వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీకి యూనిట్ మీటర్ పర్ సెకండ్. ఓకే, యూనిట్ రాస్తున్నాం అమ్మా. వెలాసిటీ అంటే మీటర్ డివైడెడ్ బై టైం అంటే మీటర్ బై సెకండ్, టైం అంటే ఇంకో సెకండ్. సో ఏమొస్తుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. అంతేనా? యాక్సలరేషన్ ఏమొస్తుందమ్మా? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ అమ్మా, బై టైం ఉంది కదా మళ్ళీ. సో ఇదే రాయొద్దు అన్నాడు, మీటర్ పర్ సెకండ్ అని రాయొద్దు అన్నాడు. అందుకే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. మన రూల్స్ చూసాం కదా ఫస్ట్, ఏంటమ్మా, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వీడియోలో రూల్స్ చూసాం కదమ్మా. అమ్మా చివరి కనబడుతుందా? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే, కనబడుతుంది, బాగానే కనబడుతుంది. నెక్స్ట్ ఫోర్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా? ఫోర్స్. చూడమ్మా, మీకు టిప్ చెప్తాను ఇక్కడ. ఫోర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ అమ్మా, దీన్ని గుర్తు పెట్టేసుకోండి. అందుకే స్టార్లు పెట్టా ఇక్కడ. ఫోర్స్ అనేది నేను ఏదైతే గుర్తుపెట్టుకోమంటానో అది ఖచ్చితంగా పక్కాగా గుర్తుపెట్టేసుకోండి అమ్మా. ఫోర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. డైమెన్షనల్ ఫార్ములా మీరు డెరైవ్ చేయడానికి ట్రై చేయొద్దు, గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు డెరైవ్ చేద్దామండి ప్రస్తుతానికి, బట్ మీరు గుర్తుపెట్టేసుకోండి. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. ఏమొస్తుందో చూడండి. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ F = ma. ఓకే, మీ 10th క్లాస్లో ఎప్పుడు చదువుకుంటారు, న్యూటన్స్ సెకండ్ లా. F = ma. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే ఏంటమ్మా? మాస్కి డైమెన్షనల్ ఫార్ములా m ఇంటూ యాక్సలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ రాసాం. ఏంటది? LT⁻⁻2. సో ఏమొస్తుందమ్మా? MLT⁻⁻2. 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 ఓకేనా? గుర్తుపెట్టేసుకోండి. సో ఫోర్స్ అనగానే మీరు ఇది గుర్తుపెట్టేసుకోవాలి, MLT⁻⁻2. 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకోమని చెప్తా, 3 గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఫోర్స్ అనగానే ఈ ఫార్ములా గుర్తొచ్చేయాలి మీకు. MLT⁻⁻2 ఫోర్స్, MLT⁻⁻2 ఫోర్స్, MLT⁻⁻2. ఓకే, యూనిట్ ఏమవుతుంది? మాస్కి యూనిట్ ఏమో కేజీ, యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాయొచ్చు, తప్పులేదమ్మా. యూనిట్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాయొచ్చు, కానీ దానికే సెపరేట్గా ఒక పేరు ఇచ్చారు, ఆ పేరే న్యూటన్ ఎన్. ఫోర్స్ న్యూటన్స్లో మెజర్ చేస్తాం అమ్మా. ఫోర్స్ ఎందులో మెజర్ చేస్తాం? న్యూటన్స్లో మెజర్ చేస్తాం. ఓకే, ఫోర్స్ ఎందులో మెజర్ చేస్తాం? న్యూటన్స్లో మెజర్ చేస్తాం. సరే అమ్మా, ఇంకోటి నెక్స్ట్ది కూడా గుర్తుపెట్టుకోండి. స్టార్ మార్కులు పెడుతున్నా ఇక్కడ. నెక్స్ట్ది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ది ఏంటంటే వర్క్ అన్న, ఎనర్జీ అన్న, హీట్ అన్న, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అమ్మ. ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. వర్క్ అనేది ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే. వర్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ, ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే. హీట్ అనేది అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే. సో అన్నిటికి డైమెన్షనల్ ఫార్ములా ఒకటే ఉంటుంది. వర్క్ అన్న, ఎనర్జీ అన్న, హీట్ అన్న గుర్తుపెట్టుకోండి అమ్మా, డైమెన్షనల్ ఫార్ములా ఒకటే ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కూడా బ్రెయిన్లో గుర్తుపెట్టేసుకోండి. మిగిలినవి డెరైవ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు డెరివేషన్ చాలా 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 ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. కొన్ని టిపికల్ క్వాంటిటీస్ వస్తాయి నెక్స్ట్, ఆ డెరివేషన్స్ చాలా చాలా ఫాస్ట్గా అవుతాయి. ఫోర్స్ అంటే ఏంటమ్మా? MLT⁻⁻2. ఎనర్జీ అంటే ఏమొస్తుందో చూద్దాం. ఎనర్జీ కానీ, వర్క్ కానీ, హీట్ కానీ. అయితే నేను ఈ మూడట్లో దేనికైనా ఫార్ములా రాయొచ్చు. ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ తీసుకుని 12 mv² రాయొచ్చు, లేదా పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుని mgh రాయొచ్చు, లేదంటే వర్క్ ఫార్ములా తీసుకొని ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకేనా? అయితే నేను ఇక్కడ వర్క్కి ఫార్ములా రాస్తా. వర్క్కి ఫార్ములా రాస్తా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్.
వర్క్ ఫార్ములా ఏంటమ్మా? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి ఏంటి? ఎంఎల్టీ స్క్వేర్, అదే సారీ ఎంఎల్టీ పవర్ -2 ఫోర్స్కి, అంతేనమ్మా? ఎంఎల్టీ పవర్ -2 ఫోర్స్కి కనపడుతుందా బోర్డులో? ఎంఎల్టీ పవర్ -2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? డిస్ప్లేస్మెంట్కి ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే లెంగ్తే. సో ఇంటూ ఎల్ ఏమవుతుంది చెప్పండి? ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఏమైందమ్మా? ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ ఎంఎల్ టీ పవర్ -2, ఎనర్జీ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఎనర్జీకి యూనిట్స్ ఏంటంటే జౌల్స్ అమ్మ. ఎనర్జీ కానీ వర్క్ కానీ యూనిట్స్ ఏంటంటే జౌల్స్. హీట్ని కూడా జౌల్స్లో మెజర్ చేయొచ్చు, కానీ హీట్ని జనరల్గా క్యాలరీస్లో మెజర్ చేస్తారు. సో యూనిట్ ఏంటమ్మా? జౌల్స్. ఇలా మామూలుగా ఏమైనా రాయొచ్చు? న్యూటన్ మీటర్ అని రాయొచ్చు, న్యూటన్ మీటర్ అని కూడా రాయొచ్చు, అంతే కదా? ఇది న్యూటన్, ఫోర్స్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్ మీటర్, సో న్యూటన్ మీటర్ అని కూడా రాయొచ్చు. బట్ వర్క్ని ఎనర్జీని మనం జనరల్గా జౌల్స్లో మెజర్ చేస్తాం, హీట్ని ఏమో క్యాలరీస్లో మెజర్ చేస్తాం అమ్మా. ఓకే, సో ఇవి రాసుకుంటాం. ఇంకా బోలెన్ చేద్దాం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. సో వీటిలో నేను ఏమేమి గుర్తుపెట్టుకోమన్నా? ఫోర్స్ ఎంఎల్ టీ పవర్ -2, ఎనర్జీ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 గుర్తుపెట్టేసుకోవాలి. ఫోర్స్ ఎంఎల్ టీ పవర్ -2, ఎనర్జీ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 గుర్తుపెట్టేసుకోండి ఫార్ములా. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వాంటిటీ పవర్. ఫార్ములా నేను చెప్పేస్తాను అమ్మా. ఈ క్వాంటిటీస్ చాలా వరకు మీరు కొత్తగా వింటూ ఉండొచ్చు. సో ఫార్ములా నేను చెప్పేస్తాను. పవర్ అంటే వర్క్ బై టైం, లేదంటే ఎనర్జీ బై టైం, ఏదైనా రాయొచ్చు. ఎనర్జీ బై టైం. అమ్మ చూడండి, ఇక్కడ రాసే ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ ఫార్ములాస్ కాదమ్మా. డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి ఉపయోగపడే ఫార్ములాసే చెప్తున్నా. ఒక్కొక్క క్వాంటిటీకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? సరే, రైట్. సో పవర్ అంటే ఏంటమ్మా? ఎనర్జీ బై టైం. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎనర్జీ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. సో ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 డివైడెడ్ బై టైం అంటే టీ. ఈ టీ పైకి వెళ్తే టీ పవర్ -3 అవుతుంది, అంతేనా? సో ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 అనేది యూనిట్ అమ్మా. ఎనర్జీ బై టైం. పవర్ అంటే ఏంటి? ఎనర్జీ బై టైం. ఓకేనా? యూనిట్ ఏమవుతుందమ్మా? యూనిట్ చూడండి, ఎనర్జీకి జౌల్స్, టైంకి సెకండ్స్. సో జౌల్ బై సెకండ్, జౌల్ పర్ సెకండ్ అని రాయొచ్చుగా యూనిట్. ఇది జౌల్ అమ్మా, ఇది బై సెకండ్ రాయొచ్చుగా. ఓకే, సో జౌల్ బై సెకండ్ రాసినా తప్పలేదు. అయితే పవర్కి సెపరేట్గా ఒక యూనిట్ ఉందమ్మా. ఆ యూనిట్ పేరే వాట్. జేమ్స్ వాట్ సైంటిస్ట్ పేరు ఉంటారు. ఆ వాట్ పేరు మీద పెట్టారమ్మా, వాట్. ఓకే, యూనిట్ ఏంటమ్మా? వాట్. నెక్స్ట్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. అది క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. సైంటిస్ట్ పేరు కదా, సో క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఓకే అమ్మా. నెక్స్ట్ ప్రెషర్. నెక్స్ట్ ఏం చూద్దాం? ప్రెషర్. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా రాస్తున్నారు కదమ్మా ఫార్ములాస్. నేను రాస్తుంటే మీరు కూడా రాసేస్తూ ఉండండి, మీరు ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏంటి? ఎంఎల్ టీ పవర్ -2 గుర్తుపెట్టేసుకోవాలి మీరు. ఫోర్స్ అంటే ఎంఎల్ టీ పవర్ -2 డివైడెడ్ బై ఏరియా అంటే ఎల్ స్క్వేర్. ఏరియా అంటే ఎల్ స్క్వేర్, మీకు తెలిసిందే అది. ఓకేనా? ఈ ఎల్ స్క్వేర్ పైకి వెళ్తే ఎల్ పవర్ -2 అవుతుంది. ఎల్ పవర్ -2 + 1 ఎల్ పవర్ -1. సో ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 అంతేనా? ఎల్ స్క్వేర్ పైకి వెళ్తుందమ్మా. లేదంటే ఇలా క్యాన్సిల్ చేయండి, ఇలా క్యాన్సిల్ చేయండి. ఎల్ ఉంటుంది, ఎల్ పైకి వెళ్తే ఎల్ పవర్ -1. సో ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. ఓకే, ఫోర్స్ అంటే న్యూటన్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. ప్రెషర్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చమ్మా. కానీ ప్రెషర్కి సెపరేట్గా ఒక పేరు ఇచ్చారు, పాస్కల్. ప్రెషర్ యూనిట్కి సెపరేట్గా ఒక పేరు ఇచ్చారు. మీరు ఏం రాయొచ్చు? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫోర్స్కి న్యూటన్, ఏరియాకి మీటర్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాసినా తప్పులేదు. కానీ ప్రెషర్కి సెపరేట్గా ఒక ఇది ఇచ్చారు. ఏంటది? యూనిట్, అదే పాస్కల్. ఓకే అమ్మ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను న్యూటన్ గ్రావిటేషనల్ లా కనుక మీకు గుర్తుంటే, అది కూడా లోవర్ క్లాసెస్లో చదువుకుంటారమ్మా. మీకు గుర్తుంటే ఒక కాన్స్టెంట్ రాస్తున్నా ఇక్కడ, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జి. దీనికి రాయాలమ్మా నేను.
గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ, దీనికి నేను ఇది రాయాలి, ఏంటి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీకి. ఎలా రాయాలి? ఓకే, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ మీరు వినే ఉంటారు, న్యూటన్ గ్రావిటేషనల్ లాలో వస్తుంది. సో దానికి ఫార్ములా రాయాలి. ఎలా రాయాలి చూడమ్మా, ఏం కంగారు పడక్కర్లా. ఫస్ట్ మనం ఫార్ములా రాస్తాం. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా రాయండి. ఏంటది? F ఈక్వల్ టు gm1m2/r². మనకి జీకి ఫార్ములా కావాలి అమ్మ. m1 m2 అంటే మాసెస్, r² అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది మాసెస్, r అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది మాసెస్. మనం దేనికి ఫార్ములా రాయాలి? జీకి రాయాలి. సో g ఈక్వల్ టు fr²/m1 m2 ఏనా? ఈ ఫార్ములా నుంచి g ఈక్వల్ టు fr²/m1 m2 ఏనా? అదే రాద్దాం ఇక్కడ. సో g ఈక్వల్ టు fr²/m1 m2. అమ్మ మీరు 10th క్లాస్లో కనుక ఫార్ములా చదువుంటే చూడండి, f ఈక్వల్ టు gm1 m2/r². ఎవరు ఫార్ములా మీది? గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా గ్రావిటేషనల్ ఫోర్స్. అమ్మ ఏ ఫోర్స్ అయినా మన డైమెన్షన్ ఒకటే, ml⁻²నే. గ్రావిటేషనల్ ఫోర్స్ కానివ్వండి, రెసిస్టెన్స్ ఫోర్స్ కానివ్వండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కానివ్వండి, ఏదైనా కానీ. ఓకే, సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫ్కి ఫార్ములా ఏంటి? gm1 m2/r². సో g ఈక్వల్ టు fr²/m1 m2. ఈ ఫార్ములా నుంచి అదే వేసా ఇక్కడ. సో దీని నుంచి ఈ ఫార్ములా నుంచి మనం చూడమ్మా, ఈ ఫార్ములా నుంచి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనం డైమెన్షనల్ ఫార్ములా రాస్తాం. చూడమ్మా, ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ml⁻². నెక్స్ట్ r² అంటే లెంగ్త్ స్క్వేర్ కాబట్టి l². r అంటే ఏంటమ్మా? లెంగ్త్, డిస్టెన్స్ బిట్వీన్ టూ మాసెస్ అమ్మ. r అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ మాసెస్. ఇక్కడ m1 ఉంది, m2 ఉంది. m1కి m m2కి కూడా m, అంతేనా? m1 m2 మాసెస్. సో m1కి m m2కి కూడా m. సో ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా? ఈ m క్యాన్సిల్ అయింది. అయ్యారా చెప్పండి? m కింద ఉంది కాబట్టి m⁻−1, పైకి వస్తే m⁻−1 అవుతుంది. తర్వాత ఇక్కడో l ఉంది, ఇక్కడ l² ఉంది. సో l³. ఇంకేం మిగిలింది? t⁻−2 మిగిలింది. t⁻−2 m ఇన్వర్స్ l³ t⁻−2. ఎవరికమ్మా? గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి ఫార్ములా. ఇవన్నీ బట్టి పట్టక్కల, అప్పటికప్పుడు డిరైవ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఫోర్స్ ఎనర్జీ. ఫోర్స్ ml t⁻−2, ఎనర్జీ ml² t⁻−2. అవే గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి వచ్చేసింది మనకి డైమెన్షనల్ ఫార్ములా. మరి యూనిట్ రాయాలి. యూనిట్ ఎలా రాస్తాం? చూడండి, ఫోర్స్కి యూనిట్ న్యూటన్, తర్వాత r² ఉంది కాబట్టి మీటర్². r² అంటే డిస్టెన్స్ స్క్వేర్ అంటే మీటర్², డివైడెడ్ బై m1 ఇంటూ m2. ఇది మాసే, ఇది మాసే, అంటే ఇది కూడా కేజీ, ఇది కూడా కేజీ. కేజీ ఇంటూ కేజీ, కేజీ². కేజీ ఇంటూ కేజీ, కేజీ². కనపడుతుందమ్మా? రైట్. ఓకే, సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంపల్స్ రాద్దాం. ఇవి మీరు వినుండరు. ఇంపల్స్ అనేది మీరు వినుండరు. ఓకే, ఇంపల్స్ అంటే ఏం లేదమ్మా, ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml⁻² ఇంటూ టైంకి t. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +1 ఉంది కాబట్టి -1 మిగులుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందమ్మా? ml⁻−1. ఎన్ఎల్కి స్క్వేర్ బ్రాకెట్లు పెట్టండి, పెట్టకపోతే ప్రాబ్లం లేదు, పెడదాం. రూల్ ప్రకారం అయితే పెట్టాలి. సో ml⁻−1 అనేది ఇంపల్స్కి ఫార్ములా. యూనిట్ ఏమవుతుందమ్మా? ఫోర్స్కి యూనిట్ న్యూటన్ ఇంటూ టైంకి యూనిట్ సెకండ్, న్యూటన్ సెకండ్. ఓకేనా? ఇంపల్స్కి ఫార్ములా న్యూటన్ సెకండ్. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం? స్ట్రెస్ చూద్దాం. నెక్స్ట్ ఏం చూద్దామమ్మా? స్ట్రెస్, స్ట్రెయిన్, యంగ్స్ మాడ్యులస్ 3 ఇక్కడ పెట్టేస్తా అంటారా? ఓకే, సరే. స్ట్రెస్ చూద్దాం. నెక్స్ట్ స్ట్రెస్. ఇది కూడా మీరు వినుండరమ్మా, ఇది కూడా మీరు లోవర్ క్లాసెస్లో వినుండరు. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఈ ఫోర్స్ బై ఏరియా ఎక్కడో విన్నట్టుంది కదా, ఇదిగోండి ప్రెషర్. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, ప్రెషరే అమ్మా.
ఏమవుతుంది ఇది? అదే రాసేయండి ఇంక డైరెక్ట్ ml ఇన్వర్స్ t పవర్ -2. అయితే స్ట్రెస్ని మనం పాస్కల్స్ అని అనం, ఇక్కడ న్యూటన్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాద్దాం. సారీ, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, సెకండ్ స్క్వేర్ కదా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, పాస్కల్ అన్న తప్పు లేదమ్మా, బట్ స్ట్రెస్ని జనరల్గా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో మెజర్ చేస్తాం. స్ట్రెస్ తర్వాత స్ట్రెయిన్. స్ట్రెస్ తర్వాత ఏంటమ్మా? స్ట్రెయిన్. కనబడుతుంది కదా, కింద కనబడుతుంది లేదు, ఈ పార్ట్ కనబడుతుంది. స్ట్రెయిన్ అంటే చూడండి అమ్మా, మీకు తెలియదు ఇది, అయితే నేను ఫార్ములా చెప్పేస్తున్నా. చేంజ్ ఇన్ లెంగ్త్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంగ్త్. చేంజ్ ఇన్ లెంగ్త్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంగ్త్. చేంజ్ ఇన్ లెంగ్త్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంగ్త్. అమ్మ చేంజ్ ఇన్ లెంగ్త్ అంటే లెంగ్తే, ఒరిజినల్ లెంగ్త్ అన్నా లెంగ్తే. ఓకే, చేంజ్ ఇన్ లెంగ్త్ అన్నా లెంగ్తే, ఒరిజినల్ లెంగ్త్ అన్నా లెంగ్తే. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చేంజ్ ఇన్ లెంగ్త్ అన్నా లెంగ్తే, ఒరిజినల్ లెంగ్త్ అన్నా లెంగ్తే. లెంగ్త్ బై లెంగ్త్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఏమన్నా ఉన్నాయి? ఏం లేవమ్మా. అంటే ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. స్ట్రెయిన్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీయే కానీ డైమెన్షన్స్ లేవు. సో మన డైమెన్షన్స్ ఎలా రాయాలి? m0 l0 t0 అంతే, డైమెన్షన్లెస్ క్వాంటిటీ. యూనిట్ ఏమన్నా ఉంటుంది అంటే పైన లెంగ్తే, కింద కూడా లెంగ్తే, మీటర్ బై మీటర్, యూనిట్ కూడా ఏముండదు. సో ఇక్కడ డైమెన్షన్ లేదు, యూనిట్ కూడా లేదు. ఓకే అమ్మా. సో మనకి ఫిజికల్ క్వాంటిటీస్, డైమెన్షన్ లెస్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్ట్రెయిన్ అనేది ఫిజికల్ క్వాంటిటీనే. చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్ దాని ఫార్ములా. డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం, పైన ఎల్ ఉంది, కింద ఎల్ ఉంది, రెండు కొట్టుకొని ఏం లేవు, ఏం మిగలలే ఇంకా. సో m0 l0 t0 యూనిట్ చూడటానికి ట్రై చేసాం, పైన మీటర్ ఉంది, కింద మీటర్ ఉంది, రెండు కొట్టుకుని ఏం లేవు. సో యూనిట్ కూడా లేదు. ఇట్ ఈస్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అండ్ అట్ ది సేమ్ టైం యూనిట్లెస్ క్వాంటిటీ. ఓకే అమ్మా. సరే పాజ్ చేసి రాసుకోండి, అది పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, స్ట్రెస్ స్ట్రెయిన్ అయిపోయింది. స్ట్రెస్ స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ క్వాంటిటీ రాస్తున్నామా, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. చాలా వింతగా ఉంది కదా పేరు, కంగారు ఏం పడద్దు, ఇవన్నీ చాలా ఈజీ టాపిక్స్ అమ్మా. ఇది చదవకపోవడం వల్ల, ఏంటో తెలియపోవడం వల్ల ఏదో వింత వింతగా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, ఫార్ములా ఏంటమ్మా? స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి స్ట్రెయిన్ డైమెన్షనల్ ఫార్ములా లేదు, డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. సో స్ట్రెస్ రాస్తే సరిపోతుంది. స్ట్రెస్ డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ రాశారు కదమ్మా, ఎంత? ml ఇన్వర్స్ t పవర్ -2. ml ఇన్వర్స్ t పవర్ -2. యూనిట్ ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. యూనిట్ ఏమవుతుందమ్మా? స్ట్రెస్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా అమ్మ? అర్థమైంది కదా? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అమ్మ 3 రకాల ఎలాస్టిసిటీలు ఉంటాయి. మనం క్లాస్ లెసన్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. యంగ్స్ మాడ్యులస్ అని, బల్క్ మాడ్యులస్ అని చాలా ఉంటాయి. ఓకే, సో దేనికైనా ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, సో డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? స్ట్రెస్కి ఫోర్స్ బై ఏరియా. ఓకే, స్ట్రెస్కి డైమెన్షనల్ ఫార్ములా ఏదవుతుంది అదే అవుతుందమ్మా. స్ట్రెస్కి ఫోర్స్ బై ఏరియా, దాని నుంచి అయినా క్యాలిక్యులేట్ చేయండి, ఇదే వస్తుంది. ఓకేనా? సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది యూనిట్. డైమెన్షనల్ ఫార్ములా ఏమో ఇది. నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ చూద్దాం. ఇదన్నా విన్నారో లేదో మరి, లోవర్ క్లాసెస్లో విన్నారో లేదో నాకు తెలియదు. సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా, రఫ్ ఫార్ములా చెప్తున్నామా, ఫోర్స్ బై లెంగ్త్. ఫోర్స్ బై లెంగ్త్ ఫార్ములా తెలుసు. ఫోర్స్ ఏంటి చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పాలి. ml t పవర్ -2 అని. ml t పవర్ -2 ఫోర్స్కి డివైడెడ్ బై లెంగ్త్ అంటే ఎల్. ఓహో, క్యాన్సిల్ అయిపోయినాయా? ఎల్ సూపర్, క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఏం మిగిలింది? mt పవర్ -2. ఎల్ పవర్ 0 పెట్టండి. mt పవర్ -2. యూనిట్ ఏమవుతుందమ్మా? ఫోర్స్ యూనిట్ న్యూటన్ డివైడెడ్ బై లెంగ్త్ అని ఉంది కదా, మీటర్, న్యూటన్ పర్ మీటర్. సో సర్ఫేస్ టెన్షన్ యూనిట్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్. ఓకేనా? ఇప్పుడు కోషంట్ ఆఫ్ విస్కాసిటీ, దీనికి స్టార్లు పెడుతున్నామ్మా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కోషంట్ ఆఫ్ విస్కాసిటీ.
ఓకే అమ్మ, నేను చాలా చెప్పుకుందాం అమ్మ, ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మెల్లగా చెప్పుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, తర్వాత ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటమ్మా, కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై ఏరియా ఇంటూ వెలాసిటీ. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ డివైడెడ్ బై ఏరియా ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ డివైడెడ్ బై ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓహో సూపర్, రాద్దామమ్మా రాద్దామా. ఫోర్స్ ఏంటి, ఎంఎల్టీ పవర్ మైనస్, చూసారమ్మా ఫోర్స్ ఎన్ని చోట్ల వస్తుందో, అందుకని చెప్పి ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నా, ఎంఎల్టీ పవర్ -2 ఫోర్స్. ఓకే, డిస్టెన్స్ ఎల్ డివైడెడ్ బై ఏరియా అంటే L² ఇంటూ వెలాసిటీ అంటే LT పవర్ -1, అంతేనా. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ రాశారు, పైన చూడండి, మీరు రాసుకుని ఉంటే నోట్స్ రాసుకుని ఉంటే ఫార్ములా చూడండి, LT పవర్ -1. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, టింగ్ టింగ్, L² ఈ 2 L క్యాన్సిల్ అయినాయి. ఓకే రైట్. ఇప్పుడు పైన M ఉంది, కింద L మిగిలింది, L పైకి వెళ్తే L పవర్ -1, కింద T పవర్ -1 ఉంది, T పవర్ -1 పైకి వెళ్తే T పవర్ +1 అవుతుంది, T పవర్ -2 +1 T పవర్ -1. సో ఫార్ములా ఏమైందమ్మా, ML ఇన్వర్స్ T ఇన్వర్స్, ML ఇన్వర్స్ T ఇన్వర్స్. ఓకే, మరి యూనిట్ రాస్తారా, యూనిట్ ఎలా రాద్దాం చూడండి, ఫోర్స్కి యూనిట్ న్యూటన్ ఇంటూ డిస్టెన్స్కి యూనిట్ ఏంటమ్మా, డిస్టెన్స్కి యూనిట్ మీటర్ డివైడెడ్ బై ఏరియాకి యూనిట్ మీటర్² ఇంటూ వెలాసిటీకి యూనిట్ మీటర్ బై సెకండ్ పైకి వెళ్తుంది కదా. సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఇది క్యాన్సిల్. సో దీన్ని ఎలా రాయొచ్చు, న్యూటన్ సెకండ్ పర్ మీటర్² లేదా న్యూటన్ మీటర్ పవర్ -2 సెకండ్ ఇన్వర్స్, ఇలా అయినా రాయొచ్చు, అదే రాద్దాం, న్యూటన్ మీటర్ పవర్ -2 సెకండ్ ఇన్వర్స్. ఏదైనా రాయొచ్చు, ఇదేం రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, తప్పేం లేదు. ఓకేనా, అర్థమైందమ్మా. కోషంట్ ఆఫ్ విస్కాసిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికి 3 గుర్తుపెట్టుకోమన్నా, ఏంటవి, ఎనర్జీ, ఫోర్స్, ఎనర్జీ, కోషంట్ ఆఫ్ విస్కాసిటీ. ఫోర్స్ అంటే MLT పవర్ -2, ఎనర్జీ అంటే ML² T పవర్ -2, కోషంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే ML ఇన్వర్స్ T ఇన్వర్స్. చూడమ్మా, ఎనర్జీ ఏమో ML² T పవర్ -2, కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఏంటి, ML పవర్ 1 T పవర్ -1, అంతేనా. సారీ, ML ఇన్వర్స్ T పవర్ -1, ML ఇన్వర్స్ T ఇన్వర్స్, ML² T పవర్ -2 ఎనర్జీ, ML ఇన్వర్స్ T ఇన్వర్స్ కోషంట్ ఆఫ్ విస్కాసిటీ. ఫోర్స్ ఏమో ML T పవర్ -2. ఫోర్స్ ఎనర్జీ గుర్తుపెట్టుకున్నాం, మీకు గుర్తు లేకపోయినా మరి ఫార్ములా నుంచి డెరైవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బట్ ఫోర్స్ ఎనర్జీ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనం యాంగిల్ దగ్గరికి వెళ్దాం. యాంగిల్ లేదా యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఏదైనా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని రాస్తా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తా అమ్మా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏదైనా కరెక్ట్ అమ్మా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దాన్ని మనం థీటాతో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏంటమ్మా, లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ బై రేడియస్, అంతేనా. యాంగిల్ ఫార్ములా ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ డివైడెడ్ బై రేడియస్, అంతే కదమ్మా. యాంగిల్ అంటే ఏంటి, ఇక్కడ డ్రా చేయండి, ఇదిగోండి సర్కిల్, ఇదే కదా యాంగిల్. ఈ యాంగిల్ ఎలా వస్తుంది, ఇదిగోండి లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ S డివైడెడ్ బై R, అంతేనా. చూసాం, ఫస్ట్ క్లాస్లో చూసామమ్మా. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ డివైడెడ్ బై R. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, ఇది లెంగ్తే, ఇది కూడా లెంగ్తే, రేడియస్ కూడా లెంగ్తే కదా, ఇది లెంగ్తే, ఇది కూడా లెంగ్తే. లెంగ్త్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ వస్తుంది, అంతేనా. ఏమొస్తుందమ్మా, అదొక డైమెన్షన్లెస్ క్వాంటిటీ, M0 L0 T0, డైమెన్షన్లెస్. అయితే యూనిట్స్ ఏమైనా ఉన్నాయా యాంగిల్కి యూనిట్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. ఏంటిది, రేడియన్స్. యాంగిల్కి యూనిట్ ఏంటమ్మా, రేడియన్స్, అంతేనా. RAD అని రాయొచ్చు సింపుల్గా, నేను ఫుల్ రాశాను, రేడియన్స్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ గమనించండి అమ్మా, ఇందాక మనం స్ట్రెయిన్ చూసాం,
స్ట్రెయిన్ కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీ. యూనిట్ ఏమైనా వచ్చిందా? స్ట్రెయిన్కి యూనిట్ ఏమైనా వచ్చిందా? రాలా. సో ఒక ఫిజికల్ క్వాంటిటీకి చూడమ్మా, ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్ లేదు, యూనిట్ కూడా లేదు. ఈ ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్ లేదు కానీ యూనిట్ ఉంది. ఓకే, ఈ రెండింటిలో డిఫరెన్స్ చూడండి. అంటే డైమెన్షన్ లేనంత మాత్రాన యూనిట్ ఉండదు అని అర్థం కాదు. ఇందాక కేసులో స్ట్రెయిన్ కేసులో ఏమొచ్చిందమ్మా? డైమెన్షన్ లేదు, యూనిట్ కూడా లేదు. అంటే డైమెన్షన్ లేనంత మాత్రాన యూనిట్ ఉండదు అని మీనింగ్ కాదు. డైమెన్షన్ లేకుండా యూనిట్ ఉండొచ్చు, అదిగోండి ఇదే ప్రూఫ్. డైమెన్షన్ లేకుండా యూనిట్ ఉండొచ్చు, దానికి ప్రూఫ్ ఇదే. అయితే యూనిట్ లేకుండా డైమెన్షన్ ఉండొచ్చా? ఆలోచించండి. యూనిట్ లేదు, రివర్స్ చెప్తున్నాము. యూనిట్ లేదు బట్ డైమెన్షన్ ఉంటుందా? ఇక్కడేమో డైమెన్షన్ లేదు, యూనిట్ ఉంది అని చెప్పాను నేను. ఇప్పుడు నేను రివర్స్ ఆలోచించమన్నా. యూనిట్ లేదు, డైమెన్షన్ ఉంటుందా? అటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏదన్నా ఉందా? మీరు ఆలోచిస్తూ ఉండండి, ఈలోపు మనం ఇవి చేసుకుంటూ ఉందాం. ఓకేనా? ఆ పాయింట్కి లాస్ట్లో వస్తాము. ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ పాయింట్కి లాస్ట్లో వస్తాం. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రీక్వెన్సీ. అమ్మ బోర్ ఫీల్ అవ్వకండి, ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నానో మీకు అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం. ఫ్రీక్వెన్సీ ఏంటంటమ్మా? 1/టైం, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. చెప్పుకుందాం, ఇవన్నీ చెప్పుకుందాం మనం. ఓకే, 1/టైం అంటే ఏమొస్తుంది? టీ ఇన్వర్స్, అంతేనా? 1/టైం ఏమొస్తుందమ్మా? టీ ఇన్వర్స్. అంటే M0 L0 టీ ఇన్వర్స్. యూనిట్ ఏంటి? 1/సెకండ్ అనైనా రాయొచ్చు. ఓకే, లేదా సెకండ్ ఇన్వర్స్. 1/టైం అంటే ఏంటమ్మా? సెకండ్. 1/సెకండ్ వస్తుంది, సెకండ్ పైకి వెళ్తే సెకండ్ ఇన్వర్స్ అయినా రాయొచ్చు. లేదంటే ఫ్రీక్వెన్సీకి ఇంకో యూనిట్ కూడా ఉంది, అదే హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీకి ఇంకో యూనిట్ ఉందమ్మా, దాని పేరేంటి? హెర్ట్జ్. HERTZ, హెర్ట్జ్, HZ అని రాస్తాం మనం, హెర్ట్జ్. ఓకేనా? నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ చూస్తా. యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా? యాంగిలే. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి ఏమన్నా డైమెన్షన్స్ ఉన్నాయా? లేవు. M0 L0 T0. టైంకి T. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది? M0 L0 T⁻⁻1. అంతేనా? పైన M0 L0 T0 వస్తుందమ్మా, కింద టైము. ఈ టైం పైకి వెళ్తుంది, సో T⁻⁻1 మిగులుతుంది, M0 L0నే. ఓకే, సో ఈ రెండింటికి డైమెన్షన్స్ ఏమొచ్చినాయి? ఎవరికి? ఫ్రీక్వెన్సీకి, యాంగులర్ వెలాసిటీకి. ఫ్రీక్వెన్సీకి, యాంగులర్ వెలాసిటీకి, లేదా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం అమ్మ దీన్ని, ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దీని పేరు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. డైమెన్షన్స్ ఏమొచ్చినాయమ్మా? M0 L0 T⁻⁻1. సేమ్ డైమెన్షన్స్ వచ్చినాయి. మరి యూనిట్ ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి యూనిట్ రేడియన్, డివైడెడ్ బై టైంకి యూనిట్ సెకండ్. సో రేడియన్ పర్ సెకండ్. ఇక్కడ ఇంకో పాయింట్ తెలిసింది మనకి. ఏంటా పాయింట్? చూడండి, ఈ రెండింటి డైమెన్షన్స్ ఒకటే. ఈ రెండింటి డైమెన్షన్స్ ఒకటే, కానీ యూనిట్స్ వేరు. యూనిట్స్ మాత్రం వేరమ్మా. ఇక్కడేమో సెకండ్ ఇన్వర్స్ అన్నా, ఇక్కడ రేడియన్ పర్ సెకండ్ అంటున్నాం. సో రెండు డైమెన్షన్స్ ఒకటైనంత మాత్రాన యూనిట్స్ ఒకటే అవుతాయి అనడానికి ఛాన్స్ లేదు. చెప్పలేము, ఏమైనా కావచ్చు. ఓకే అమ్మా, రైట్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది, యాంగులర్ వెలాసిటీ అయిపోయింది. నెక్స్ట్ యాంగులర్ యాక్సెలరేషన్. యాంగులర్ యాక్సెలరేషన్. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ. ఫార్ములా చెప్తున్నాం అమ్మ. యాక్సెలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, యాంగులర్ యాక్సెలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ బై టైం, అంతే, సింపుల్. యాక్సెలరేషన్ అంటే వెలాసిటీ బై టైం అమ్మ, ఇందాక రాసుకున్నారు మీరు ఇంతకుముందు. సో యాంగులర్ యాక్సెలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ బై టైం. యాంగులర్ వెలాసిటీ ఏంటి? T⁻⁻1 బై టైం ఏమవుతుంది? T⁻⁻2 అవుతుంది, అంతేనా? యాంగులర్ వెలాసిటీ అంటే T⁻⁻1 అమ్మ, డివైడెడ్ బై టైం. సో T⁻⁻2 వస్తుంది, అంతేనా? డైమెన్షన్స్ T⁻⁻2.
మరి యూనిట్ ఏమవుతుంది, ఇది రేడియన్ పర్ సెకండ్ బై సెకండ్ ఉంది, సో రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్ ఏమవుతుందమ్మా, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. అర్థమైందా? యాంగులర్ యాక్సిలరేషన్కి t⁻⁻2 వచ్చింది, యూనిట్ ఏమొచ్చింది, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ టార్క్. ఇవన్నీ కొత్త కొత్త పదాలు మీకు. టార్క్ అంటే ఏంటో తెలియదు మీకు ఇప్పటివరకు. టార్క్ ఫార్ములా రాసుకోండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్, బద్దకం వేసి ఇలా రాసామా, మీరు ఫుల్గా రాయండి. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ని ఇలా రాస్తున్నా. ఓకే, ఫోర్స్కి యూనిట్ ఏంటి, mLt⁻⁻2. గుర్తొచ్చాయి వాటికి. డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని ఏ డిస్టెన్స్ అని ఒకటే కమ్మా. డిస్టెన్స్కి యూనిట్ ఏంటి, యూనిట్ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, L. సో ఏమొచ్చింది ఇక్కడ, mL²t⁻⁻2. యూనిట్ ఏమవుతున్నాం, ఇది న్యూటన్, ఇది మీటర్, న్యూటన్ మీటర్. ఒకసారి డైమెన్షనల్ ఫార్ములా చూడండి, mL²t⁻⁻2. ఎవరి డైమెన్షన్స్ ఇవి, ఇంతకుముందు చదివాం మనం, గుర్తుపెట్టుకున్నారు కూడా ఫార్ములా మీరు బ్రెయిన్లో. ఏంటది, ఎనర్జీ. ఓకే, సో వర్క్కి, ఎనర్జీకి, హీట్కి, టార్క్కి కూడా డైమెన్షనల్ ఫార్ములా mL²t⁻⁻2నే. ఓకే అమ్మా, ఫార్ములా ఏంటి, mL²t⁻⁻2నే గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఏమేంటికి, టార్క్, వర్క్, ఎనర్జీ, హీట్ అన్నిటికి mL²t⁻⁻2నే. యూనిట్ వేరే ఉండొచ్చు. ఇక్కడ యూనిట్ ఏమొచ్చింది, న్యూటన్ మీటర్ వచ్చింది. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దామా, యాంగులర్ మొమెంటమ్. మొమెంటం చూడలేదమ్మా మనం, మర్చిపోయాం. మొమెంటం, యాంగులర్ మొమెంటం రెండు ఇప్పుడే చూద్దాం. మొమెంటం చూద్దాం. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అమ్మ. మొమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే ఏంటి, మాస్ అంటే m రాసుకోవాలి, వెలాసిటీ అంటే L⁻⁻1 అయిపోయింది. mL⁻⁻1 మొమెంటం. ఫార్ములా ఏమవుతుంది, kg మీటర్ పర్ సెకండ్. ఫార్ములా ఏంటమ్మా, kg మీటర్ పర్ సెకండ్. మాస్ అంటే kg, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. సో kg మీటర్ పర్ సెకండ్. ఓకే, యాక్చువల్గా పైన రాసుకోవాల్సింది, సరే ఓకే ఎక్కడ రాసినా పర్లేదు, మనకి మొత్తానికి కవర్ అవ్వాలి అంతే కదా. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం చూద్దాం. కింద కనపడుతుందా బోర్డు, రైట్. యాంగులర్ మొమెంటం చూద్దాం అమ్మా. యాంగులర్ మొమెంటం మా బోర్ కొట్టినా చూడండి. ఓకే, మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ చెప్తున్నాయి కదా, అవి ఇంపార్టెంట్. యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, మాస్కి యూనిట్ m, వెలాసిటీకి యూనిట్ కాదు, డైమెన్షనల్ ఫార్ములా L⁻⁻1 ఇంటూ డిస్టెన్స్ L. సో ఏమవుతుందమ్మా, mL²t⁻⁻1. చూడమ్మా కనపడుతుంది కదా, mL²t⁻⁻1 వచ్చిందా, mL²t⁻⁻1. యూనిట్ ఏమవుతుంది, మాస్కి కేజీ, వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్, డిస్టెన్స్కి మీటర్. ఇక్కడ 2 సార్లు వచ్చింది మీటర్. సో కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఏమవుతుందమ్మా, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అర్థమైందని అనుకుంటున్నా. మాస్కి కేజీ అమ్మ, వెలాసిటీకి మీటర్ బై సెకండ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీటర్. సో మీటర్ 2 సార్లు వచ్చింది న్యూమరేటర్లో, మీటర్ స్క్వేర్ అవుతుంది. సో కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకేనా సార్, ఇప్పుడు వరకు మనం అన్ని ఎంఎల్టీలే వచ్చినాయి అమ్మా. ఎక్కడ యాంపియర్, అదే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా కానీ, మోల్కి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా కానీ, టెంపరేచర్కి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా కానీ రాలే. ఓకే, నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు అవన్నీ చూస్తాం మనం. టెంపరేచర్ వచ్చేది, కరెంట్ వచ్చేది. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఓకేనా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు మనం థర్మోడైనమిక్స్లో కొన్ని క్వాంటిటీస్ చూద్దాం. చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేద్దాంలేమ్మా. చూడండి, ఫస్ట్ది స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్, ఇది హీట్ కాదమ్మా, హీట్ వేరు, స్పెసిఫిక్ హీట్ వేరు. సో ఫస్ట్ మనం స్పెసిఫిక్ హీట్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఫార్ములా చూడండి, హీట్ బై
మాస్ ఇంటూ టైం. ఓకే అమ్మా, స్పెసిఫిక్ టైం కాదు, ఏంటిది టెంపరేచర్. టెంపరేచర్ అమ్మా, టైం కాదు. టెంపరేచర్ వచ్చి చూద్దాం అనుకున్నాం కదా, టెంపరేచర్. హీట్ బై మాస్ ఇంటూ టెంపరేచర్. ఏంటమ్మా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా? హీట్ బై మాస్ ఇంటూ టెంపరేచర్. ఓకే, సో హీట్కి ఏంటి? హీట్ ఫార్ములా ఎనర్జీ ఫార్ములానే. ఏంటమ్మది? mL²T⁻². గుర్తుపెట్టేసుకోవాలన్నా. మాస్కి ఫార్ములా ఎంఏ. ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే టెంపరేచర్కి టీ అని రాస్తారు, ఇది పైకి తీసుకెళ్తారు, T⁻−1 అవుతుంది, T⁻−3 రాస్తారు. అందుకనే టెంపరేచర్ ఉన్నది కూడా చెప్పుకుందాం అంటున్నా అమ్మ. టెంపరేచర్కి ఏం పెట్టాలి? కే పెట్టాలి. మనకు అలవాటు అమ్మ, టెంపరేచర్ అంటే టీ రాసేయటం అలవాటు. సో టీ రాసేస్తాం, బూత్ వస్తుంది. ఓకేనా? సో ఇది క్యాన్సిల్. ఏం మిగిలింది? L²T⁻−2 K⁻−1. ఓకే, L²T⁻−2 K⁻−1. టెంపరేచర్ టీ పెట్టి కొడేస్తామని నేను చెప్తున్నా కదా, నేనే చాలాసార్లు చేశాను అలాగే. ఓకే, ఫ్లో అమ్మ, ఫ్లోలో మనకు అలవాటు టెంపరేచర్ అంటే టీ రాసేస్తాం అలవాటు. ఓకే, ఆర్ అంటే ప్రతిసారి రేడియస్ అంటాం, ఫోన్ రేడియస్ అవ్వాల్సిన పని లేదా, ఆర్ అంటే వేరే టర్మ్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో టెంపరేచర్కి టీ పెట్టి కొట్టేయడం అలవాటు మనకి. అయితే ఇక్కడ టీ పెట్టకూడదు, ఏం పెట్టాలి ఇక్కడ? కే. సో L²T⁻−2 K⁻−1. యూనిట్ ఏమవుతుంది? హీట్కి యూనిట్ క్యాలరీ పర్ కేజీ, టెంపరేచర్ యూనిట్ కెల్విన్. ఓకే, లేదంటే పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని, క్యాలరీ పర్ కేజీ డిగ్రీ సెంటిగ్రేడ్, అది కెల్విన్ అన్న రాయండి, కేజీ డిగ్రీ సెంటిగ్రేడ్ అన్న రాయండి, నో ప్రాబ్లం. ప్రాబ్లమే లేదమ్మా. ఏంటిది? స్పెసిఫిక్ హీట్కి. లేదంటే క్యాలరీ బదులు జౌల్ రాయండి, జౌల్ రాసినా తప్పలేదు, ఇక్కడ జౌల్ రాసినా తప్పలేదమ్మా. ఓకేనా? సో ఏమొచ్చిందమ్మా? L²T⁻−2 K⁻−1. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ లేటెంట్ హీట్. ఇవన్నీ ఏంటో నేను చెప్తాలేమ్మా, ప్రస్తుతానికి మీరు జస్ట్ ఫార్ములా తెలుసుకోండి, ఫార్ములా నుంచి రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటమ్మా? లేటెంట్ హీట్. స్పెల్లింగ్ తప్పరేసేనా? ఓకే, లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ అంటే హీట్ బై మాస్ అంతే, హీట్ బై మాస్. టెంపరేచర్ ఉండదు అక్కడ, హీట్ బై మాస్. ఓకే, హీట్ అంటే ఏంటమ్మా? mL²T⁻−2 బై మాస్ అంటే, బై మాస్ అంటే ఏంటి? ఎం. ఇది క్యాన్సిల్. ఏమైంది? L²T⁻−2. హీట్ అంటే జౌల్స్లో మెజర్ చేయొచ్చు, మాస్ ఏమో కేజీ, జౌల్ పర్ కేజీ, లేదా క్యాలరీస్ పర్ కేజీ, ఏదైనా రాయొచ్చమ్మా. క్యాలరీస్కి జౌల్స్కి ఒక రిలేషన్ ఉంటుంది, అది కూడా తెలుసుకుందరు కానీ, థర్మోడైనమిక్స్ లెసన్ వచ్చినప్పుడు అది కూడా తెలుసుకుందరు కానీ. ఓకే అమ్మా, రాయగలుగుతున్నారు కదా, అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది మీరు వినే ఉంటారమ్మా, ఆర్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్. దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. ఎలా అంటే ఫార్ములా తెలియాలి మనకి. వెరీ వెరీ ఫేమస్ ఫార్ములా ఏంటది? పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. వెరీ వెరీ ఫేమస్ ఫార్ములా ఇది. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ, ఐడియల్ గ్యాస్ ఫార్ములా అంటారు దీన్ని, చదివే ఉంటారు మీరు. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ మోల్ కూడా వస్తుందమ్మో, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కూడా వచ్చింది, నెంబర్ ఆఫ్ మోల్స్. ఆర్ అంటే ఇదిగోండి గ్యాస్ కాన్స్టెంట్. టీ అంటే టెంపరేచర్. రాయగలరా? దీని నుంచి ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? పివి బై ఎన్టీ. అంతేనా? ఈ ఫార్ములా నుంచి ఆర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? పివి బై ఎన్టీ. ఆర్ ఈక్వల్ టు పివి బై ఎన్టీ. ఓకే, పి అంటే ఏంటమ్మా? ప్రెషర్. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి ఏమో mLT⁻−2, ఏరియా ఏమో L². ఏమవుతుంది? ఇది క్యాన్సిల్. mL−T⁻−2. సో ప్రెషర్ బదులు ఏం రాస్తారు? mL−T⁻−2. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలమ్మా. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ ఫార్ములా అని గుర్తుపెట్టేసుకున్నాం. ఏరియా అంటే L², ఏమొచ్చింది? mL−T⁻−2. నెక్స్ట్ వి అంటే ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్ అంటే L3, మీకు తెలుసు. నెక్స్ట్ ఎన్ అంటే మోల్.
ఎన్ అంటే మోల్, డైమెన్షనల్ ఫార్ములా కూడా అలాగే రాస్తాం, MOL అని రాస్తాం. టీ అంటే టెంపరేచర్, టీ అని రాసేయకండి, కే అని రాయండి. టీ అంటే టెంపరేచర్, టీ అని రాసేయకండి, ఏం రాస్తారు, కే అని రాయండి. ఇప్పుడు రాద్దాం డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. ఇప్పుడు ఏం రాద్దాం చూడండి, ఎం బదులు ఎంఏ, ఎం ఒకటే కదా ఉంది, ఈ ఎం లెక్క పెట్టకండి, ఇది మోల్ ఇది. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఉంది, ఎల్ క్యూబ్ ఉంది, అంటే ఎల్ స్క్వేర్ మిగులుతుంది. ఎల్ క్యూబ్ L⁻⁻1 అమ్మ, ఏం మిగులుతుంది, ఎల్ స్క్వేర్. L⁻⁻1 అంటే 1/L, ఎల్ క్యూబ్లో ఎల్ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ T⁻⁻2, ఓకే బాగానే ఉంది. ఇంకేం మిగిలింది, ఇది ఈ మిగిలింది. K⁻−1, ఇంకేం మిగిలింది, K⁻−1 కాకుండా ఇంకా మోల్ ఇన్వర్స్. అదమ్మా డైమెన్షనల్ ఫార్ములా. చూసారు దీంట్లో మోల్ కూడా వచ్చింది, అందుకోసం ఇది రాశాను అనమాట. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ దీని గురించి రాశామ్మా. ఓకేనా. సో ఈ రకంగా ప్రెజర్ ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా ఇదిగోండి, ఫోర్స్ బై ఏరియా నుంచి మనం డిరైవ్ చేసాం, ఆల్రెడీ రాసాం. అది గుర్తుంటే ఓకే, గుర్తుండదుగా అందుకని. ఓకే, వాల్యూమ్కి రాసాము, ఎన్ అంటే మోల్, టీ అంటే టెంపరేచర్ కెల్విన్, కే. సో అవన్నీ పెడితే మనకి ఫైనల్గా ఫార్ములా అది వచ్చింది. మరి ఇదే రాయాలమ్మా, యూనిట్ ఏ రాయాలి చూడండి. పి అంటే పాస్కల్, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్, అంతేగా, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. ఎన్ అంటే ఏంటి, గ్యాస్ కాన్స్టెంట్ కాదు, నెంబర్ ఆఫ్ మోల్స్, MOL. టెంపరేచర్ అంటే కెల్విన్. సో ఇలా రాయండి, పాస్కల్ మీటర్ క్యూబ్ మోల్ పర్ కెల్విన్, పాస్కల్ మీటర్ క్యూబ్ బై మోల్ కెల్విన్. ఓకే అమ్మా, కొంచెం ప్లేస్ సరిపోలేదు అందుకని అలా రాసా. ఓకేనా. ఓకే అమ్మా, రైట్. సరే ఇది చెప్పేసానంటే R=PV/NT. నెక్స్ట్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. దీని తర్వాత ఎలక్ట్రికల్ టర్మ్స్కి వెళ్ళిపోతాం, కరెంట్ ఉండే టర్మ్స్కి వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఎన్నో చెప్తున్నాం ఇక్కడ. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ K. ఇంక బోల్ అని చెప్పొచ్చు అమ్మ, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, అన్నీ చెప్పుకుంటూ వెళ్తే టైం చాలదు మనకి. ఓకే, ఒక వీడియో చాలదు. సో చెప్పగలను చెప్తున్నాను. ఓకే, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఎలా రాబట్టాలి, సింపుల్. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టి ఉన్నాము, ఎనర్జీ = KT. K అంటేనే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఓకేనా. దీని నుంచి K ఏమవుతుంది, K ఎనర్జీ బై టైం కదమ్మో, ఇదే మనం చేసే మిస్టేక్. టెంపరేచర్, ఎనర్జీ బై టెంపరేచర్. ఓకే, ఎనర్జీ బై టెంపరేచర్, రైట్. ఎనర్జీ అంటే ఏంటి, mL² T⁻⁻2 అనా, ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా mL² T⁻⁻2 అనా. టెంపరేచర్కి T పెడతారా, లో K పెట్టండి. టెంపరేచర్ T పెట్టకండి, ఫ్లోలో K పెట్టండి. ఓకేనా, డైమెన్షనల్ ఫార్ములా అమ్మ, K పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, mL² T⁻⁻2 K⁻⁻1, అంతేనా. K పైకి వస్తే K⁻⁻1, ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. యూనిట్ ఎవరు రాస్తారా, ఎనర్జీకి యూనిట్ జౌల్స్, టెంపరేచర్ కెల్విన్, జౌల్ పర్ కెల్విన్. ఫినిష్. ఓకే, అర్థమైందమ్మా, జౌల్ పర్ కెల్విన్. సరేమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ కూడా ఉన్నాయి చూడండి అమ్మా. చూడండి, కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి ముందే ఫార్ములాస్ రాస్తానమ్మా. సరే చూడండి, ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఫార్ములా కరెంట్ ఇంటూ టైం. నేను ఫార్ములా ఇచ్చేసా కాబట్టి మీరు రాయగలగాలి, డైమెన్షనల్ ఫార్ములా. కరెంట్కి ఏంటి, ఏ. కరెంట్కి ఏంటమ్మా, ఏ, యాంపియర్. ఏ అని సింబల్ రాయాలి కదా కరెంట్కి. టైంకి T. సో అయిపోయింది. యూనిట్ ఏంటమ్మా, కూలూంబ్. ఫుల్ రాస్తున్నామ్మా, కూలూంబ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ని కూలూమ్స్లో మెజర్ చేస్తామమ్మా, ఎలక్ట్రిక్ ఛార్జ్ని కూలూమ్స్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంటమ్మా, వర్క్ బై ఛార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, వర్క్ బై ఛార్జ్. వర్క్ అంటే mL² T⁻⁻2 గుర్తుపెట్టేసుకోవాలి, ఛార్జ్ అంటే A×T. ఓకే, ఇది పైకి వెళ్తే mL² T⁻⁻3 A⁻⁻1, అంతేనా. mL² T పైకి వెళ్తే T⁻⁻3, A పైకి వెళ్తే A⁻⁻1. సో ఇది డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది ఎవరికి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నా, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా, EMF అన్నా ఒకటే అమ్మా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నా, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా, EMF అన్నా, డైమెన్షనల్ ఫార్ములా ఇదే వస్తుంది. అవన్నీ పొటెన్షియల్సే.
ఓకేనా, యూనిట్ ఏమవుతుంది వోల్ట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్ ఏమవుతుందమ్మా వోల్ట్. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ అమ్మా V ఈక్వల్ టు IR అని ఫార్ములా మీకు తెలుసు ఓమ్స్లా. దీని నుంచి I ఈక్వల్ టు V/R అదే రాశారు. ఓకే, V/R అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బై కరెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఇదే రాయాలమ్మా డైమెన్షనల్ ఫార్ములా. సో mL² T⁻³ A⁻⁻1 డివైడెడ్ బై కరెంట్ అంటే ఏనే. ఏ పైకి వెళ్తే ఏమవుతుంది mL² T⁻³ ఏ పైకి వెళ్తుంది కాబట్టి A⁻² వస్తుంది. రెసిస్టెన్స్ని ఓమ్స్లో మెజర్ చేస్తాం. రెసిస్టెన్స్కి యూనిట్ ఓం, గుర్తుపెట్టుకోండి ఇవి ఇంపార్టెంట్. ఇది సెకండ్ ఇయర్లో వస్తాయి మీకు. ఓకేనా, నెక్స్ట్ కెపాసిటెన్స్. నెక్స్ట్ చూడమ్మా కెపాసిటెన్స్ అంటే ఛార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. ఛార్జ్ అంటే ఏంటి A/T బై పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ మెజర్ చేసాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఒకటేమో. సో ఇది మెజర్ చేసాం. ఏమొస్తుందమ్మా mL² T⁻³ A⁻⁻1. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతా అవో, ఇవన్నీ పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్తే m⁻⁻1 L⁻⁻2. ఓహో ఇది ఉంది కదా, ఇది T⁻³ పైకి వెళ్తే T⁻+3 అవుతుంది. సో T⁻+4. A⁻⁻1 పైకి వెళ్తే A⁻+1 అవుతుంది. A*A² ఓకే అమ్మా. కెపాసిటెన్స్ని ఫ్యారడ్స్లో మెజర్ చేస్తాం. కెపాసిటెన్స్ యూనిట్ ఫ్యారడ్. నెక్స్ట్ ఇండక్టెన్స్ అంటే EMF బై కరెంట్ బై టైం అని రాసా అమ్మ. ఎగ్జాక్ట్ ఫార్ములాస్ కాదు ఇవి, వస్తాయి. అయితే డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి ఉపయోగపడే ఫార్ములాస్ అనమాట ఇవి. సో ఇండక్టెన్స్కి ఫార్ములా ఏంటి EMF బై కరెంట్ బై టైం. ఓకే, EMF అంటే ఏంటమ్మా టైం పైకి తీసుకొద్దాం. సో EMF ఇంటూ టైం అవుతుంది కదా. ఈ టైం పైకి తీసుకొస్తే EMF ఇంటూ టైం అవుతుంది కదా. ఓకే, సో EMF అంటే ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఉంది. EMF అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఒకటే. ఓకే, mL² T⁻³ A⁻⁻1 ఇంటూ టైం కూడా రాయాలిగా, ఇంటూ టైం రాసే టైం. ఛార్జ్ అంటే ఇదిగోండి A*T TT. ఓకే, ఏం మిగిలిందమ్మా ఇది mL² T⁻³ A⁻⁻2 ఏ బయటికి వెళ్తే A⁻⁻2. ఇండక్టెన్స్ని హెన్రీస్లో మెజర్ చేస్తాం అమ్మా. ఇండక్టెన్స్ యూనిట్ హెన్రీస్లో మెజర్ చేస్తాం ఇండక్టెన్స్ని. సో ఇండక్టెన్స్ యూనిట్ హెన్రీ. ఓకే అమ్మా, నెక్స్ట్ ఈ 3 క్వాంటిటీస్ చెప్పి ఇక్కడతో ఆపుదాం అమ్మా, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. సో మిగిలిన కాన్సెప్ట్ డైమెన్షనల్ అనాలిసిస్లో అసలైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇక్కడతో మనం ఆపుదాం. ఇక్కడ ఏంటమ్మా పర్మిటివిటీ. ఓకే, బోర్డు మొత్తం కనబడుతుందా? రైట్, పర్మిటివిటీ చూడమ్మా. దీని ఫార్ములా ఏంటంటే F ఈక్వల్ టు Q1 Q2 బై 4πε0 R² అని ఒక ఫార్ములా ఉంటుందమ్మా, కూలూమ్స్ లా ఇది. ఓకే, ఒక ఫార్ములా వస్తుంది. దీంట్లో ε0 అంటే పర్మిటివిటీ, Q1 Q2 అనేవి ఛార్జెస్. Q1 Q2 అనేవి ఏంటమ్మా ఛార్జెస్. ఓకేనా, R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్, R అంటే డిస్టెన్స్. ఓకేనా, దీని నుంచి ε0 ఫార్ములా ఎలా రాయొచ్చు చెప్పండి. ε0 ఫార్ములా ఏ రాయొచ్చమ్మా, ఇక్కడ రాస్తాం. ఫార్ములా ఏంటి F ఈక్వల్ టు Q1 Q2 బై 4πε0 R² కదా. దీని నుంచి నేను ఫార్ములా ε0 ఫార్ములా రాస్తాను. ε0 తీసుకొస్తా Q1 Q2 బై 4πf R², అంతేనా? అంతే కదమ్మా. సో ఆ పర్మిటివిటీకే ఇప్పుడు నేను ఇది రాస్తున్నా, ఏంటిది డైమెన్షనల్ ఫార్ములా. చూడమ్మా, Q1 అంటే ఛార్జ్కి డైమెన్షనల్ ఫార్ములా AT మీకు తెలుసు. Q2 అన్న ఛార్జ్, సో మళ్ళీ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది ATనే డివైడెడ్ బై 4πకి డైమెన్షన్స్ ఏమన్నావు అమ్మ నెంబర్. అది ఫోర్స్కి డైమెన్షన్ మిమ్మల్ని బట్టేమన్నా mL⁻². R² అంటే లెంగ్త్ స్క్వేర్, సో L². ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, క్యాన్సిల్ అవుతున్నాయి ఏమన్నా. ఏమవుతుందమ్మా, m పైకి వెళ్తుంది కాబట్టి m⁻⁻1. ఓకే, L² L³ పైకి వెళ్తుంది కాబట్టి L⁻⁻3. ఇక్కడ T⁻⁻2 పైకి వెళ్తుంది అంటే T⁻+2 అవుతుంది. పైన ఆల్రెడీ T⁻+2 ఉంది, T² ఉంది కాబట్టి ఏమవుతుంది T⁻4. ఓకే అమ్మా, ఇదేమవుతుంది A².
సో డైమెన్షనల్ ఫార్ములా వచ్చిందాం ఈజీగా. ఈ ఫార్ములా తెలిస్తే చాలు మనం. ఓకేనా? అయితే మరి యూనిట్ ఏ రాస్తాం అమ్మా. యూనిట్ ఏ రాస్తాం? Q1 అంటే కూలుంబ్, Q2 అన్న కూలుంబే. ఛార్జెస్ అవి. ఛార్జెస్ యూనిట్ ఏంటి? కూలుంబ్. కాబట్టి పైన కూలుంబ్ స్క్వేర్ వస్తుంది. కూలుంబ్ స్క్వేర్ డివైడెడ్ బై కింద ఏముందమ్మా? న్యూటన్. ఫోర్స్ ఉంది కాబట్టి న్యూటన్. ఇంకేముంది? ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్. సో కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. కూలుంబ్ స్క్వేర్ అని రాసా కానీ C స్క్వేర్ అని రాయాలి. ఓకేనమ్మా? కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ రిలేటివ్ పర్మిటివిటీ. రిలేటివ్ పర్మిటివ్ ER ఈక్వల్ టు E బై E0 అమ్మా. వాల్యూ ER ఈక్వల్ టు E బై E0. చూడమ్మా, పైన పర్మిటివిటీయే, కింద పర్మిటివిటీయే. కాబట్టి డైమెన్షన్స్ ఏముండవు, క్యాన్సిల్ అయిపోయి M0 L0 T0 వస్తుంది. యూనిట్ కూడా ఏముండదు. యూనిట్ కూడా ఏముండదు. ఓకే, చూడమ్మా, ఇక్కడ యూనిట్ లేదు, డైమెన్షన్ లేదు. మిమ్మల్ని ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగా, వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడిగా. ఏంటో క్వశ్చన్? డైమెన్షన్ లేని క్వాంటిటీకి యూనిట్ చూశారు మీరు. ఎగ్జాంపుల్ ఏంటి? ప్లేన్ యాంగిల్. డైమెన్షన్ లేని క్వాంటిటీకి యూనిట్ చూశారు. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ప్లేన్ యాంగిల్. అయితే యూనిట్ లేని క్వాంటిటీకి డైమెన్షన్ ఏమన్నా ఉంటుందా అని ఒక క్వశ్చన్ అడిగా. ఇప్పుడు దాకా అటువంటిది ఏం తగలలా, ఉండదు కూడా అమ్మ. ఓకే, ఇప్పుడు వరకు అటువంటిది ఏం తగలలేదు, ఉండదు కూడా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని B తో డినోట్ చేస్తాం అమ్మా. ఫార్ములా ఏమైనా అర్థం? F ఈక్వల్ టు QVB కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్ టు చార్జ్ ఇంటూ ఈక్వల్ టు QV. సో చార్జ్ ఇంటూ కదమ్మా, ఫోర్స్ బై చార్జ్ ఇంటూ వెలాసిటీ. ఇలా రాస్తున్నా ప్రస్తుతానికి. మా బోల్ అండ్ ఫార్ములాస్ ఉంటే దాంట్లో ఇది ఒక ఫార్ములా. ఫోర్స్ బై చార్జ్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ అంటే ఏంటి? mL(T⁻²). ఫోర్స్ అంటే mL(T⁻²). మీకు తెలుసు, అది బట్టి పట్టేమన్నా. చార్జ్ అంటే AT. వెలాసిటీ అంటే L(T⁻²). ఓకే అమ్మా, ఏం మిగిలింది ఇక్కడ మనకి? M అలాగే రాద్దాం. ఈటీ క్యాన్సిల్ అయిపోతుంది. T⁻1 T కదా. ఎల్ కూడా క్యాన్సిల్. ఓహో సూపర్. ఇంకేం మిగిలింది? T⁻² మిగిలింది. ఏ పైకి వెళ్తే A⁻1. ఓకే అమ్మా, MT⁻², A⁻1. అంతేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్ ఏంటంటే టెస్లా. సో కొంచెం ఫాస్ట్గా చెప్పాము ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెంగ్త్ ఎక్కువైంది. సో దీనికి సంబంధించిన అంటే డైమెన్షనల్ అనాలిసిస్ యొక్క యూజెస్, డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. IIT JEE నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడతో ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. వీడియో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడతో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డైమెన్షనల్ అనాలిసిస్ యొక్క యూజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. IIT JEE MCET నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే అమ్మ, సో పాజ్ చేసి రాసుకోండి.